హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్ దేవరా 2 మీ ఊహకు అందదు అంటున్నారు. అసలు ఊహకు అందనంత అడ్వెంచర్స్ థ్రిల్లింగ్ మిషన్ ఏందో ఇప్పుడు దాని గురించి పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. RRR చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో సంచలనం సృష్టించారో తెలుసు. RRR చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో సంచలనం సృష్టించారో తెలుసు కదా. RRR తర్వాత యంగ్ టైగర్ నుంచి వచ్చిన దేవరా సినిమా రికార్డులు దుమ్ము దులిపేసింది. కేవలం ఒక మేనరిజం, యాక్టింగ్ పవర్తో ఈ చిత్రాన్ని సోలోగా 500 కోట్ల క్లబ్లో చేర్చారు తారక్. అయితే థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక కొన్ని విమర్శలను ఎదుర్కొంది. దేవరా పార్ట్ 1 విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ సృష్టించిన అందులో తారక్ నటన అభిమానులను ఉర్రూతలూగించింది. అదేవిధంగా కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. కానీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ మొదలయ్యాక కథనం విషయంలో నెటిజన్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో వచ్చిన విమర్శలు దర్శకుడి వరకు వెళ్ళాయి. సాధారణంగా ఇలాంటి విమర్శలు వస్తే డీలా పడిపోతారు. కానీ కొరటాల శివ మాత్రం వీటిని ఒక సవాల్గా తీసుకున్నారు. పార్ట్ 2 విషయంలో ఈసారి ఎక్కడా రాజీ పడకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. తాజాగా కొరటాల శివ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. పార్ట్ 1లో కేవలం పిఆర్ని పరిచయం చేసిన ఆయన పార్ట్ 2లో అంతకు మించి చూపిస్తానని హింట్ ఇచ్చారు. ఈసారి కథలో పియర్, పవర్, రివెంజ్ ఈ 3 అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా విడుదలైన అప్డేట్ ప్రకారం రెండో భాగం మొత్తం వర పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది. అందుకే టైటిల్లో కూడా వర అనే అక్షరాలను హైలైట్ చేస్తూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కొరటాల శివతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. దీంతో దేవరా 2 షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందంటూ వచ్చిన నెగిటివ్ వార్తలకు చెక్ పడినట్టు అయింది. ఎన్టీఆర్ కూడా పలు సందర్భాల్లో దేవరా 2 ఖచ్చితంగా ఉంటుంది అని మీ ఊహకు అందదు అంటూ ప్లాన్స్తో జోష్ నింపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. మా సినిమాల స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టు సెట్స్ పైకి ఉంటుంది. దీనికి సంబంధించిన రీసెంట్గా విడుదలైన తారక్ లుక్ చూస్తుంటే ఆయన బీస్ట్ మోడల్లోకి మారిపోయారని స్పష్టమవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే పూర్తి స్థాయిలో దేవర 2 షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు మొత్తానికి పార్ట్ 1పై వచ్చిన విమర్శలన్నీ పార్ట్ 2లో విజయంతో తుడిచిపెట్టుకుపోతాయని కొరటాల శివ కంకణం కట్టుకున్నారు. భయం పరిచయమైంది. ఇక పవర్ చూపించడం, పగ తీర్చుకోవడం మాత్రమే మిగిలి ఉంది. మరి దేవరాగా ఎన్టీఆర్ సృష్టించబోయే ఆ విధ్వంస ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందండి. ఇదేనండి దేవరా 2కి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్.